నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మన చూసుకుంటే సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి అంటే టైర్ కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అది నిన్న మొన్న వీడియో విడుదలైతే సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్ భద్రత సిబ్బందుల్ని అంటే గుంటూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారా అని. అసలు మొత్తానికి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి మీద కేసులు నమోదయ్యి ఉన్నాయి, ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. అశోక్ గారు చెప్పండి, మొన్న సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు టైర్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందింది మనం గమనిస్తానే ఉన్నాం. మరి ముఖ్యంగా ఇది నిన్న మొన్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇందులో ఎవరెవరి మీద కేసులు నమోదై ఉన్నాయంటే ఏం చెప్తారు? ఫస్ట్ ప్రూఫ్ అంటే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ అంటారు కదా, అట్లా మనం ఇదే సోషల్ మీడియాలో ఎచ్చులు చెప్పుకుంటారంటారు చూడు, అటు ఎచ్చులు చెప్పుకునే వాళ్ళు నెంబర్ 1 విడుదల రజని. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆ లెవెల్లో ఉంటే విడుదల రజని ఆకాశానికి ఎగిరింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి పైన ఎవరున్నా ఏదన్నా వాళ్ళ ఫ్యాన్స్ పాటు ఏదన్నా పేజీలు పెట్టుకొని ఆయన పోగొట్టడము, ఆయన దగ్గినాడు, అద్భుతంగా దగ్గినాడు, అదొక నాదస్వరం అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అది తప్పులేదు, ఆ టీడీపీలోనూ జనసేనలోనూ వాళ్ళ అధినేతలపైన చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన్ని మించిపోయే విధంగా విడుదల రజని గారు ఏ రకాన ఎన్ని పేజీలు, ఆ కథ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏంది, ఇంకా చెప్పే పనిలే. ఆవిడ మళ్ళీ ఇంకా అవకాశం దొరికింది కదా అని చెప్పి మొన్న మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పిందంటే, ఎస్ నేను వైసీపీలో A2 అని చెప్పింది. అంటే ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితురాలని, ఇప్పుడు వైసీపీ 5 ఏళ్ల పాటు జగనన్న బాటలో నేను నడుచాను అంటే ఆర్కే రోజాలు అమ్మట్లు ఇంకొకరు నా తర్వాతే మీరు అన్నిట్టు ఆమె కావాలని వైసీపీ వాళ్ళకి దమ్కి ఇచ్చే విధంగా మాట్లాడింది. మనం చూసాం తాడేపల్లి మొదలు మొన్న ఆయన పర్యటన చేసి రిటర్న్ వచ్చే వరకు కూడా నేను జగన్తో పాటు జగనన్న కారులోనే ఉన్నాను, ఎంత అనుకోండి నా కథ అంటే ఏందని చెప్పి ఆవిడ చెప్పింది. సో ఆవిడ ఒకరు ఉన్నారు అదే కారులో. ఇంకా డ్రైవరు రమణారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఆయన సన్నిహితంగా ఉంటారు పిఏ అయినటువంటి కె నాగేశ్వరరెడ్డి గారు ఆయన. దాంతోపాటు ఇంకా వైవి సుబ్బారెడ్డి, ఇంకెంతండి అందరూ ఏడుండేవాళ్ళు అటు జైల్లో ఇరుక్కున్నారు. ఇంక ఈ మోక ఏదైతే ఉండదో అంటే బి గ్రేడ్ మోక, వైవి సుబ్బారెడ్డి ఏ గ్రేడే, కేఎన్ఆర్ గారు ఏ గ్రేడే, మిగిలినది ఇంకా పేరు నాని అంటే A5 A6లుగా ఉంటారు. పార్టీలో నేనంటే అన్ని నిందితులుగానో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కాదు, పార్టీల గురించి అంటున్నా. వాళ్ళు మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ప్రస్తుతానికి ఈ వైవి సుబ్బారెడ్డి, దాంతోపాటు విడుదల రజని, దాంతోపాటు ఈ పేరు నాని, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. పోలీసు వారు కేవలం సార్ 11 వాహనాలు రావచ్చు సార్, దాంతోపాటు 100 మంది సిబ్బంది, మీకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అభిమానులు రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు పోలీసు వారు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు జరగకూడదని చెప్పి. గతంలో బాబు గారికి మీరు ఇట్లాంటి ఎన్నెన్ని అడ్డుపెట్టారు, అవకాశం ఏ విధంగా మనం చూసామంటే బాబు గారు పబ్లిక్ మీటింగ్ కూడా వచ్చి మాట్లాడనీయకుండా చేశారు. నారా లోకేష్ గారు స్టూల్ వేసుకొని నిలబడుకొని అంటే ఏదన్నా వాహనం పై నిలబడుకుంటే వాహనాలు తీసుకెళ్ళిపోయినారు. సరే స్టూల్ వేసుకొని మాట్లాడుతుంటే ఆ స్టూల్ వేసుకొని కూడా మాట్లాడకుండా స్టూల్ కూడా పెరుక్కున్నారు. ఇంకా ఆయన పట్టుకున్నటువంటి మైక్ పెరుక్కున్నారు. ఇంకే విధంగా మాట్లాడాలా, ఆయన ఉండే గొంతుతో పబ్లిక్ చెప్పుకున్నాడు ఇట్ట జరుగుతుంది ఇట్ట అని చెప్పి. పాదయాత్రలో భాగంగా ఎన్ని వ్యవహారాలను చూసాం. అది నిర్బంధాలంటే ఇప్పుడు పోలీసు వారు క్లియర్ కట్గా మీరు ఎంతమంది రావాలని చెప్పినా కూడా పోలీసు వారి మాటలను బేఖాతరు చేస్తూ ఏకంగా 50 వాహనాలు తీసుకొచ్చారంటే ఈ కేసు యాజ్ ఇట్ ఈస్ అల్లు అర్జున్ గారు ఏదైతే హైదరాబాద్లో ఆ థియేటర్ వ్యవహారంలో జరిగిందో పోలీసు వారు చెప్పిన మాటలు కాదని చెప్పి ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకెళ్ళడము, ఆయన బౌన్సర్లు, ఈ కథలో ఏ విధంగా అయితే అల్లు అర్జున్ గారు ఆ మధ్య జైలు అయిపోయినాడో, అల్లు అర్జున్ ఈస్ ఏ సెలబ్రిటీ. ఆయన డైలాగ్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈస్ ఆల్సో సెలబ్రిటీ. ఆయన కేసు పెద్ద తేడా ఏం లేదండి. ఆయన అల్లు అర్జున్ ఏం చెప్పినాడు ఓపెన్గా, బయటకు వచ్చి అభివాదం చేశాను, ఫ్యాన్స్ కానీ వచ్చినప్పుడు మినిమం కన్సర్న్ది అలా చేయాలని చెప్పి పద్ధతిగా చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అనుభవం ఆయనకు లేదు పాలిటిక్స్లో. ఆయన ఏమి పండిపోలా అల్లు అర్జున్ గారు. ఆయన ఏదో సినిమాలు చేసుకుంటా ఉన్నాడు, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, ఆల్ ఇండియా లెవెల్ హీరోగా చలామణి అవుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉండదు, ఆయన పరిస్థితి వేరే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని పాలిటిక్స్ తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తెలిసిన ఆయన అదే కారులో ఇదే అల్లు అర్జున్ మాత్రం అభివాదం చేస్తూ వచ్చాడు కదా. తర్వాత ఏమైందంటే మీరు క్లియర్ కట్గా అంటే మనం వీడియో చూపించడం కూడా అసలు ఆలోచన చేయడం కూడా ఏడుపు వచ్చే విధంగా ఉంటుంది. ఆ మనిషి పరిస్థితి ఏందిరా నాయన, ఆ మనిషి ఏదో అది అసలు చెప్తామని తడబాటు వస్తుంది, ఏమనుకోద్దండి.
ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక నిమ్మకాయ ఎక్కినప్పుడు కూడా ఆ కారు స్పర్శ డ్రైవర్కి అర్థమవుతుంది. అట్టాడు ఒక గుమ్మడికాయ ఎక్కితే తెలీదా? నెంబర్ 1 ఆ కారు టైరు ఇట్లా ఓవర్లాప్ అయ్యి ఇటు పోలా, తొక్కొని పోలా, ఇరుక్కునింది. దాన్ని మనం ఏదన్నా సరే ఇప్పుడు ట్రాక్టరో లేకుంటే ఏదన్నా పొలంలో ఎట్లయితే ఇది ముందుకు ఇట్లా వెళ్తాదో పైకి ఎక్కి పోలేకుండా అది అంత వస్తువు వాడు ఎదురుగా ఉండాలి. అంటే ఆ మనిషి అనేది మనకు తెలియదు. అక్కడ కార్ డ్రైవర్కి ఆ మనిషి అని తెలియదు. కరెక్టే, మనిషి పడినాడు, అది ఓవర్లాప్ అయి పోలేకున్నది. ఇమ్మీడియట్గా అదే వీడియోలో వైసీపీ వాళ్ళు 2-3 మంచోళ్ళు జగన్ కంట్లో పడకుంటే మైన్లే మానవత్వం బతుకుంటే చాలు అనుకుంటే 2-3 వచ్చి అదే వీడియోలో సింగిల్ వీడియో ఒకటి ఎదురుగా 2 వ్యక్తులు వచ్చినారు. 2 వీడియోలు వీరు చెప్పేది ఏ అంటారని చెప్పి 2 వీడియోలు ప్రస్తావన చేస్తున్నాను నేను ఇక్కడ. వచ్చి అన్న కార్ డ్రైవర్ నాపుతున్నారు. ఇట్లా ఆ వ్యవహారం మనం చూసాం. కానీ పట్టించుకోలేదంటే కార్ డ్రైవర్ తెలుసు అప్పుడు ఆ మనిషి అయిపోయినాడు, ఆ మనిషిని గుద్దిని అర్థమైపోయింది కార్ డ్రైవర్కి. వాళ్ళు వచ్చి ఆపినప్పుడు కార్ డ్రైవరు అప్పుడు ఆగినప్పుడు ఆటోమేటిక్గా కార్ డ్రైవర్కి తెలుసు కదా. ఇప్పుడు కార్ డ్రైవరు కానీ లేదంటే ఏదన్నా ఒక డ్రైవర్ పరిస్థితి ఏంది, వాళ్ళ ఓనర్కి ఆటోమేటిక్గా చెప్తాడు కదా. లేకుంటే చెప్పనంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా బతకనిస్తాడా? ఈ మాదిరి జరిగింది సార్, కారు కింద మనిషి పడినాడే అని ఆటోమేటిక్గా ఈ మూకను దాటిపోయిన తర్వాత అయినా ఒక 10-15 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినాడు. ఈ రమణారెడ్డి అనే డ్రైవరు తర్వాత ఆయన ఓనర్ కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఏ విధంగా మార్చారు చూడండి. పాత కేసుల్లో ఏదో కారు నెంబర్ అది ఉంటే ముందు దాన్ని ఏం చేశారంటే బయట ఏదో కారు వచ్చి గుద్ది పోయి పడిపోయినాడు అని ప్రస్తావన చేశారు. తర్వాత ఆ మనిషి పరిస్థితి అండి, మానవత్వం ఉండేవాళ్ళు 2-3 ఆపినారని నేను చెప్పినా కదా. పాప మా మానవత్వం ఉండేవాళ్ళే తీశారు. ఇంక వైసీపీ కార్యకర్తలు ఎంత కాదన్నా ఎత్తపోయి మళ్ళీ చెట్లు వేశారు. మనకెందుకు ఇదంతా ఈ పేడ అనుకున్నారు ఏమో. ఎంత బాధ ఏందని. ఇదే విషయము చంద్రబాబు గారు నిన్న అనుకుంటారా ఒక చోట పర్యటన చేసినప్పుడు 2 గాయపడితే ఇమ్మీడియట్గా ఆయన ఆగి వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. పరిస్థితి అంటే ఆ తప్పు బాబు గారి చొక్కాయికి అంటుతుంది. వాస్తవంగా ఈ తప్పు జరిగింది నాయన అని చెప్పి బాబు గారి తెలిసి ముందు ఆ మనిషి బతికితే చాలరా నాయన, తప్పుల కథ దేవుడు చూసుకుంటాడులే, నేను మంచోడిని కాదు దేవుడికి తెలుసు అని చెప్పి ఉన్న పళ్ళంగా దోషిగా కూడా మిగులుతారు కదండి. అక్కడ పబ్లిక్లో ఎమోషన్ అది ఉంటుంది. కానీ బాబు గారు ఆ విధంగా స్పందిస్తారు. ఇప్పుడు ఆ మనిషి బతికితే చాలు, ఆ విధంగా ఉండాలి నైజము. ఓరే నాయన ఇటు బతికితే జగన్ పైన చెప్తాడు, చచ్చిపోతే చాలు అని చెప్పి ఎత్తపోయి చేటలు వేస్తారా. ఒక దళితుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు. ఏది నందిగం సురేష్, ఆయన ఎంపీగా పనిచేశాడు. ఆయన దగ్గర లేనటువంటి డబ్బులు కాదు, వాళ్ళ సతీమణి అయితే నేనైతే మినిస్టర్ అవ్వాలని చెప్పి హోమ్ మినిస్టర్ అవ్వాలా, జగన్ నన్ను చూస్తాడని చెప్పి ఆవిడ కూడా అంటూ ఉంటాం. మనం చూసాం ఇవన్నీ. ఆకలి తేపులకి అరగని తేపులకి చాలా తేడా. అరగని తేపులు నందిగం సురేష్ది, ఈ దళిత వ్యక్తిది అది కాదు. అది చాలా డిఫరెన్స్, అది అర్థం చేసుకోండి నేను చెప్తున్నా. సో ఈ దళితుడే, అదేవిధంగా నందిగం సురేష్ కూడా దళితుడే. ఆయన పైన ఉన్నటువంటి కన్సర్న్, నీ కారు కింద పడినాడే ఈ మనిషి పైన లేదే, ఆయన్ని ఓదార్పు యాత్రగానే ఆయన కోసం వెళ్ళింటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఒక మెట్టు ఎక్కేవారు. అల్లు అర్జున్ గారు చూడండి, తప్పు ఆయన పైన పడింది, కన్నీరు పెట్టుకొని నేను తెలియదు, నా జీవితంలో నాకు ఇది ఫస్ట్ టైం అనుకోలేదు, ఇది జరిగిపోయింది, ఆయన పశ్చాత్తాపంతో అసలు ఏ విధంగా చెప్పాలో తెలియదు. ఇదే విధంగా 1కి 4 మాటలు ఓవర్లాప్ అయితేనే చెప్తున్నాడు. ఏ విధంగా స్పందించాలి నాకు అర్థం కాలేదండి అని చెప్పి మీడియా, అది బాధ్యత. ఆ కుటుంబానికి ₹1 ఎంతో ఇచ్చి వాళ్ళ చదువులు, ఆ పిల్లవాళ్ళ చదువులు నేను చూసుకుంటా అని చెప్పినాడు. అది అల్లు అర్జున్ గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన సినిమా పేరు చెప్పుకొని ఆయన చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తప్పు ఎవరికి కనపడలేదు అనుకున్నారు. ఎవిడెన్స్లు అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో ముందు డ్రైవర్ అన్నీ తెలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అవ్వాలా. నెంబర్ 1 కాల జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయన కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. పోలీసు వారు ఏదైతే చెప్పారో, నిబంధనలు చెప్పారో ఆ నిబంధనల ప్రకారం పోలా. అక్కడ ఈ తప్పులో కూడా అంబటి రాంబాబు కూడా భాగం ఉన్నదని నేను చెప్తున్నా. అంటే ఇక్కడ జరిగింది వ్యవహారం వేరే చోట మనం చూసాం. మాజీ మంత్రి అయ్యింది, పోలీసు వారు ఆపుతా అంటే అయ్యా ఒక చోట మనిషి చచ్చిపోయినాడు 10 నిమిషాలు ఆగనండి అని చెప్తే అంబటి రాంబాబు ఆగలా. మీ కథ ఏంది రా తెలుసుకుందాం అని చెప్తే పోలీసు వారు వాళ్ళు ఊరికే ఉంటారు, పట్లగా కొడతారు. కానీ తప్పలా వాళ్ళకి. ఎందుకు నాయన రాష్ట్రంలో ఎమోషన్ రేకెత్తిచ్చే విధంగా చేయకూడదు. బాబు గారు ఇటు సైడ్ ఒప్పుకోరు, ఆయన ఒప్పుకోరు, ఇటు సైడ్ వీళ్ళు ఆగేట్టుగా లేరు. పోలీసు వారి పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి. బాబు గారు కొద్ది రోజులు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలండి పోలీసు వారికి, నేనైతే చెప్పగలుగుతాను. సో ఆ బ్యారికేడ్లు ఎత్తేసి ఎంత పని చేశాడు అంబటి రాంబాబు. ఇంక పోలీసు వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా? వీళ్ళు సిగ్గుశరం లేకుండా ఉంటే సాక్షి వాళ్ళు ఏం రాస్తున్నారు, పోలీసు వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేదంట.
ఫస్ట్ నుంచి చెప్తాను ఏంది, నిబంధనలు ఉన్నాయి సార్, దీని ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నారు. దీన్ని బేఖాతరు చేసే విధంగా వీళ్ళు ఎచ్చులు, వీళ్ళు హీరోయిజాలు, వీళ్ళు సైకోయిజాలు. ఆ కథ జగన్మోహన్ రెడ్డికి 11 కార్లు, మళ్ళీ 3 కార్లు ఎగస్ట్రా. అసలు పర్మిషనే లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం ఎంతవరకు వాస్తవం అంటే ఏం చెప్తారు దీని మీద? పర్మిషన్ ఉంది. ఇక్కడేమి అప్పుడు బాబు గారిని అక్కడ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆపేసినట్టు వీళ్ళేం ఆపలా. కానీ ఆడి పోయినప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఈ రౌడీ ముఖ బిర్యానీలు, తాగిడాలు శాంపుల్ కాదండి, లైవ్ ఎగ్జాంపుల్. ఒక మనిషి చచ్చిపోయినా పట్టించుకోలేదంటే ఈ మాదిరి జరుగుతుంది అనేది పోలీసులు నిబంధనలు పెట్టేది. 50 కార్లు యాడ్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం 11 కార్లు ప్లస్ ఒక 14 కార్లు ఉండాల్సింది. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో A1 రమణారెడ్డి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ A2కి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. A1గా అవ్వట్లేదే అని చెప్పి ఆయన బాధపడినాడు. A1 ఎప్పుడు A1గానే ఉండాలనుకున్నాడు. కానీ రమణారెడ్డి గారిని చేర్చారు, ఆయన డ్రైవర్ని. రమణారెడ్డి A1, A2 జగన్మోహన్ రెడ్డి, A3 ఈయన పిఐ అయినటువంటి KNR, A4 వైవి సుబ్బారెడ్డి, A5 పేర్ని నాని, తర్వాత మొన్న ఎచ్చులు చెప్పుకున్నటువంటి విడదల రజని. వీళ్ళు మొత్తం అదే కారులో ఉన్నారు. అన్నీ తెలిసి బయటకు వచ్చి మరి వీళ్ళని విచారించే అవకాశం ఉందంటారా? 100% అంత ఆశామాషిగా ఉండదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిందితులుగా ఆల్రెడీ చేర్చినారు. వీళ్ళు అక్యూజ్ నెంబర్ A6 వరకు చేర్చినారు. వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు విచారణ ఎదుర్కొంటారు. తప్పు వీళ్ళకి తెలిసి జరిగింది. ఈ రకరకాలు ఉంటుంది. ఇంక పోలీసు వ్యవహారం ఎట్టుంటుందో అదైతే చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి దీనికి శిక్ష పడేలా చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటి మనం అది బాబు గారా, నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా ఇదని కాదు. సహజంగా ఇండియా వాళ్ళ మనస్తత్వం లేదా మన ఆంధ్రుడిగా ఒక మనస్తత్వం ఎట్లుంటుందంటే, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కులాన్ని బేస్ చేసుకొని లేదా కొద్దిమంది డ్రగ్స్ పెడలర్స్, డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు బేస్ చేసుకొని నేను ముందుకెళ్తా వచ్చాడు. రౌడీజం నమ్ముకుంటా ముందుకెళ్తా వచ్చాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఓట్లేస్తే ఎంత వస్తుందండి? 12%, 14% వస్తుంది మ్యాక్స్ చేసుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాలను మాత్రమే నమ్ముకుంటే. ఇది కాకుండా న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటారు. రే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చెప్తున్నాడే, దాంట్లో ఉన్నది కదా, దాని పరిస్థితి ఎట్లుంటుందని. కనీసం దేశంలో మిగిలిన చోట న్యూట్రల్స్ ఎక్కువ ఉంటారు, మన రాష్ట్రంలో తక్కువ. వాస్తవంగా మన రాష్ట్రంలో క్యాస్టుల బేస్ గానో లేకుండా అంటే ఈ ఫ్యాన్స్ బేస్ గానో అన్ని విధాలుగా డివైడ్ అయిపోయినారు. న్యూట్రల్స్ తక్కువ మంది, 20% అయితే న్యూట్రల్స్ ఉంటారు ఖచ్చితంగా. గాలి ఆ న్యూట్రల్స్ ఎటు సైడు పోవాలనుకుంటే అటు సైడ్ పోతారు. ఈ 20 మంది న్యూట్రల్స్లో కనీసం 15 మంది పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నారు, 15 మంది ఈ వీడియో చూసిన వాళ్ళు లేవు. ప్రతి ఒక్కరూ అనుకునే పరిస్థితి ఏంటంటే ఆ పాపం ఊరికే పాదురా అనుకుంటారు. ఆ 15% న్యూట్రల్స్ కూడా ఎగిరిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగానే ఇంకా ఆయన జీవితంలో గెలవబోడు కూడా. ఆ న్యూట్రల్స్ ఆయన ఫేట్ డిసైడ్ చేసేసారు. ఎందుకంటే సెన్సిటివిటీ హార్ట్స్ ఎవరి అయినా ఏందండి అది ఏంది అరాచకం ఏంది అది. ఆ మనిషిని చూస్తే అంత బాధ. చచ్చిపోయినాడు సరే, దిగి క్షమాపణ చెప్పాలా, లేదా దిగి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాలా, లేకుంటే వాళ్ళ ఏదైతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళైనా సరే ఆయన హాస్పిటల్ తీసుకోమండాల. ఎత్తి పక్కన వేసారంటే అటువంటి సైన్యాన్ని మన రాష్ట్రంలో ఒకసారి అధికారం ఇస్తే ఎవరైనా ప్రశాంతంగా చదువుకోగలుగుతారా? ఎవరైనా ప్రశాంతంగా జాబులు చేసుకోగలుగుతారా? ఎవరైనా ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళగలుగుతారా? స్వేచ్ఛ ఉండాలి మనిషికి. అది మంచి అయినా చెడైనా సరే స్వేచ్ఛ ఉంటే అది కోర్టులు, రాజ్యాంగం ఈ డిసైడ్ చేస్తుంది. నువ్వు మంచి చేస్తున్నావు బాబు, నీకేం కాదులే అని చప్పట్లు తడతారు. చెడ్డ చేస్తే ఎత్తుకొని పోయి జైల్లో పెడతారు. అదైనా స్వేచ్ఛే. అట్టు కాకుండా మిమ్మల్ని రోడ్లపై నరుకుతాం పొడుచామంటే అది అవ్వని పని. సో చూసారు కదా, సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ డ్రైవరు. అయితే ప్రజలందరూ కూడా వీళ్ళకి శిక్ష పడాలని కోరుతున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు.